మాజీ మంత్రి మహిళ అనే గౌరవం లేకుండా పోలీసులు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని, ఇది మంచి సంప్రదాయం కాదని వైసీపీ మహిళా జిల్లా అధ్యక్షురాలు దుంప రమణమ్మ పోలీసుల తీరును ఖండించారు. వైసీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో దుంప రమణమ్మ మాట్లాడుతూ, మాజీ మంత్రి విడుదల రజనీ పట్ల పోలీసులు అనుసరించిన తీరు మహిళా లోకాన్ని కించపరిచే విధంగా ఉందని అన్నారు. ఇటువంటి చర్యలను వైసీపీ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని తెలిపారు. కార్యకర్తల కోసం నిరంతరం పనిచేసే వ్యక్తి విడుదల రజనీ అని తెలియజేశారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ప్రభుత్వం స్పందించి తీరు మార్చుకోవాలని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఎంపీపీ సావిత్రి రెడ్డి, మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి భూమిరెడ్డి రమణమ్మ, బడుగు ఇందిరా, మేరీ రత్నకుమారి, కుట్టుబోయిన కోటి, సుధాకర్, ప్రసన్న, రమణమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు టీడీపీ ప్రభుత్వం ఎలా ఉందంటే, మేము ప్రతిరోజు మీడియా ముందుకు వచ్చి ఏదో ఒక సందర్భం మీద జనాన్ని తెలియజేయటం కోసం రావాల్సిన పరిస్థితి ఉంది. మన దేశంలో పైన ప్రభుత్వం అలాగే పాకిస్తాన్ తోటి యుద్ధం జరిగే సమయంలో వీళ్ళకి అవన్నీ ఏమీ పట్టినట్టు ఒక మహిళా మంత్రిని నిన్న అంతా మహిళల మీద గౌరవం లేకుండా ఒక మంత్రి స్థానంలో మంత్రిగా చేసి ఆమె ఈరోజు ప్రజల కోసం నిత్యం ప్రజల్లోనే ఉంటుంది. అలాంటి ఆమెని ఒక కార్యకర్తని అరెస్ట్ చేయటం కోసం ఆమె మీద దాడి చేయటం జరిగింది. మేము ఇలాంటి దాడుల్ని మహిళలుగా అందరం ఖండిస్తున్నాము. ఇలాంటి దాడులు జరుగుతూ ఉంటే భవిష్యత్తులో మహిళలు బయటకు రావడానికి కూడా భయపడతా ఉంటారు. ఒక ఎంపీడీసీని నైటీ మీద తీసుకెళ్ళటం జరిగింది. అది వాళ్ళు ఎఫ్ఐఆర్లో 6ంటికి తీసుకొచ్చినట్టు రాశారు. ఇట్లా చేస్తూ ఉంటే మహిళలు అసలు బయటికి చిన్న వాళ్ళు ఇవాళ రజనీ గారికి జరిగింది, రేపు మీ పార్టీలో ఉన్న వాళ్ళకి కూడా జరిగిద్ది. ఇలాంటి ప్రభుత్వ పెద్దలు, రాజకీయ పెద్దలందరూ ఆలోచించి మళ్ళీ ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలి. అలాగే ఒక కార్యకర్తని ఎన్ని చోట్ల కేసులు పెడతారు. అతని మీద శ్రీకాంత్ రెడ్డి అనే అబ్బాయి మీద 15 చోట్ల 20 చోట్ల పెట్టారు. అది ఎంత పెద్ద తప్పు. ఇప్పుడు మొన్న కిరణ్ మాట్లాడాడు, చేబ్రోలు కిరణ్ అనేవాడు మాట్లాడాడు. వాడి మీద ఎన్ని చోట్ల కేసులు పెట్టున్నాయి, తీసుకొచ్చారా? నైట్ వాళ్ళే కేసు పెట్టించారు, వాళ్ళే తీసిపోయి లోపల వేసారు, జనాలు అంతారని మళ్ళీ వాళ్ళే బెయిల్ ఇచ్చి తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నారు. అది ఇక్కడ చేసే పరిస్థితి అక్కడ కూడా ఉందా? అలాగే చేయగలరా? వైసీపీ కార్యకర్తలు అంటే ఈరోజు చూస్తా ఊరుకుండలేరుగా ఎవరు. రేపు మళ్ళీ గవర్నమెంట్ మారినాక మీకు అదే పరిస్థితి ఉంటుంది. ఎప్పటికీ ఇలా జరగకూడదు. మాకు చేయటం మళ్ళీ మీరు చేయటం ఇలా లేకుండా జనాల్ని భయభ్రాంతులకు గురి చేయకుండా జనానికి మనం ఏం చేయగలము, ఏం చేస్తే ప్రజలు బాగుంటారు అనే దాని మీదే దృష్టి పెట్టి ఇలాంటి వాటిని ప్రోత్సహించొద్దు, దయచేసి ప్రోత్సహించొద్దని టీడీపీ నాయకులకు చెప్తూ, ఎప్పుడైనా మహిళలు మేమందరం ఆమె కార్యకర్తల కోసం అసలు ఎంతగా పోరాడిందంటే మనము చూస్తుంటే ఆమెని ఆదర్శంగా తీసుకొని మేమందరం కూడా ఆమెకు సపోర్ట్గా ఉంటాము. దయచేసి ఇలాంటి చర్యలు మానుకోండి అని మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు విడుదల రజనీ గారి మీద నిన్న పోలీసుల దౌర్జన్యాన్ని ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఒక మహిళా ప్రజాప్రతినిధి అనే గౌరవం కూడా లేకుండా మహిళల పట్ల ఈ విధంగా చాలా దురుసుగా ప్రవర్తిస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం. అదేవిధంగా మహిళలకి అన్ని రంగాల్లో అన్ని రకాలుగా రక్షణగా ఉంటామని చెప్పి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అవన్నీ కూడా మర్చిపోయి ఈరోజు మహిళల మీద దాడులు చేస్తూ ఉంది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఒక మహిళా హోంమంత్రిగా కూడా ఉన్నారు. ఆమె ఉన్నా కూడా ఇలాంటి చర్యలు ఎక్కడ ఆగడం లేదు. ఈ విధంగా చేసిన వారి పట్ల ప్రభుత్వం గట్టిగా చర్యలు తీసుకోవాలని మేము వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ తరఫున అడుగుతూ ఉన్నాము. అవసరమైతే న్యాయ పోరాటం కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. నిన్న విడుదల రజనీ గారు ఒక మంత్రి గారు, అలాగే ఒక ఎక్స్ ఎమ్మెల్యే గారు, మంత్రి గారు ఆవిడ మీదే ఇలాంటి చర్యలు చేసిన గవర్నమెంట్. చంద్రబాబు నాయుడు గతంలో కూడా ఒక మాట అన్నాడు, దళితులుగా పుట్టాలని ఎవరన్నా కోరుకుంటారా అని చెప్పి నాకు క్వశ్చన్ వేశాడు. అట్లానే ఇప్పుడు అక్కడ కంతేరులో ఉన్న కల్పన దళిత మహిళ ఎంపీటీసీ ఆవిడ నైటీ మీద ఉంటే తీసుకొని వెళ్ళి కానీ చీర కట్టుకుంటా అన్నా కానీ టైం ఇవ్వకుండా తీసుకెళ్ళి, అంటే దళితులు మనుషుల్లా కనపడలేదా?
అమ్మ హోంమంత్రి నువ్వు కూడా దళితురాలివే కదా, మరి సాటి మహిళలకి కనీసం నీకు రక్షణ కల్పించాలని నీకు కొంచెం కూడా అనిపించకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్ళి పక్కన కూర్చోబెట్టినందుకు మాత్రం దళితురాలు కాకుండా పోవమ్మా, నువ్వు అలాగే ఒక మహిళవి కాబట్టి సాటి మహిళల గురించి ఒకసారి ఆలోచించాలి హోంమంత్రి స్థాయిలో ఉన్నప్పుడు. ఇలాంటి చర్యలు ఇంకొకసారి జరగకుండా, అలాగే మామూలు సామాన్య స్త్రీలకి ఇప్పుడు పరిస్థితి ఏంటి, మామూలు మహిళలకు ఎన్నో రకాల చర్యలు జరుగుతూ ఉన్నాయి, కానీ అన్ని కొన్ని బయటకు వస్తున్నాయి, కొన్ని బయటకు రావట్లేదు. పెద్ద పెద్ద వాళ్ళే కాబట్టి మీడియాలు రావడం వల్ల తెలిసిపోతుంది, చిన్న చిన్న వాళ్ళు జరిగితే అసలు ఎక్కడ తెలియకుండా మాపేస్తున్నారు. దయచేసి ఇలాంటి చర్యలను గమనించుకొని హోంమంత్రి గారు ఉన్నావు కాబట్టి సాటి మహిళల రక్షణ కల్పించాలని కోరుకుంటూ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరోసారి అన్ని ఘటన జరగకుండా ఉండాలని మేము ముందుగానే మీకు హెచ్చరించడం జరుగుతుంది. విడదల రజనీ గారిని ఈరోజు పోలీసులు వాళ్ళు పట్టుకోవచ్చు కాదనట్లా, అక్కడ ఉన్నాడా లేనని ఆ టైంలో ఆమె వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు విచారించి వాళ్ళ మంచి సెట్లు మాట్లాడటానికి వెళ్ళింది. అంటే ప్రజాసేవ చేయడానికి ఒక మాజీ మంత్రిగా ఆమె అక్కడికి వెళ్ళటం జరిగింది. కానీ అక్కడ మాట్లాడి వచ్చేటప్పుడు మీరు అలా పర్మిషన్ లేకుండా ఆమె కారులో ఉండి అసలు కారు లాగి కారు ఆపి అది ఎంతవరకు కరెక్టు? మీరు ఒక పోలీస్ అయ్యండి, ఒక యూనిఫామ్ వేసుకోనండి, ఈరోజు మీరు అసలు కారు డోర్ తీసి అసలు కారులో సరిపడి నీకేం హక్కుందని అడుగుతున్నాను ఇలా పోలీసు గారికి. ఇప్పుడు మీరు ఇవాళ కారు డోర్ తీసిందంటే అదేవిధంగా ఈరోజు మహిళలు స్వచ్ఛందంగా తను ఎక్కడికన్నా బయటికి వెళ్ళాలన్నా ఇంకోసాటికి వెళ్ళాలన్నా కానీ మేము ప్రతిపక్షంలో ఉన్నాం ఈరోజు. అలానే మీరు దౌర్జన్యం చేయడానికి గ్యారంటీ ఏంటి? ఇంకా రేపు ఒక్కరు వెళ్ళిపోతాము కారు వేసుకొని, ఈ రేపు కూడా అదే పరిస్థితి కదా ఇంకెవరిదైనా కూడా. ఇది ఎంతవరకు కరెక్ట్ అని చంద్రబాబు నాయుడు అడుగుతున్నాను నేను. అదే ఆ కారు టచ్ చేయడం కూడా చాలా తప్పు ఈరోజు మీరు. ఎందుకంటే మీకు అధికారం లేదు, మీకు పర్మిషన్ ఉంటేనే కారు టచ్ చేయాలా. మీరు ఏం పర్మిషన్ మేము కారు టచ్ చేసినట్టు? అది ఎంతవరకు కరెక్టు? ఇంత దిగదారు రాజకీయం ఎలా చేస్తున్నారని అడుగుతున్నాను ఇలా కూటమి ప్రభుత్వంలోనే. అలానే మీరు ఈరోజు హోంమంత్రి అని ఉంది అనిత గారు, లేడీస్కి ఏం జరిగినా ఎక్కడేం జరిగినా కూడా నేను స్పందిస్తానంటున్నావు. ఈరోజు ఎక్కడ పోయింది నోరు? ఈరోజు నోరు మాట్లాడలేవా నువ్వు? ఈరోజు ఎందుకు మరి మీ పోలీసులు ఈరోజు ఎందుకు అట్లా మాట్లాడారు? ఆ రోజు మరి చంద్రబాబు నాయుడు మాకు సంబంధించిన పోలీసులు మేము పెట్టుకుంటాము, మేము వర్క్ చేసుకుంటాము, మీరు ఏదన్నా వైసీపీ రక్తం ఉందేమో కొంచెం పక్క పోతే ఏమైనా ఆలోచనలు ఉంటే మీరు బయటికి వెళ్ళిపోవచ్చు, మాకు తగిన వాళ్ళమి మేము న్యాయబద్ధంగా వర్క్ చేసిన వాళ్ళమే మేము పోలీసులను పెట్టుకున్నామన్నా. అంటే ఇలాంటి న్యాయబద్ధం అంటే మీకు అనుకూలమైన మీరు పెట్టుకుంటారా? ఇది ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతున్నాను. అలానే పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక మాట అన్నారు, సార్ మీరు ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి కదా, మరి ఈరోజు ఏం జరుగుతుంది? ప్రజలు ఒక అన్యాయం జరుగుతుంది. ఒక లేడీస్ని పట్టుకొని ఈరోజు అంతగా దుర్భాషలు ఆడుతుంటే పోలీసు నెట్టేసి అసలు ఆమె మీద చేయటం ఎంత తప్పు? చాలా తప్పు. నెట్టడం కూడా చాలా తప్పు. పోలీసులు మీరు పచ్చ చొక్కాలు వేసుకున్నారా లేకపోతే యూనిఫామ్ వేసుకున్నారా? మరి ఈరోజు పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడలేదు? నువ్వు ప్రజల మనిషి కదా, నువ్వు ప్రజల కోసం వర్క్ చేయలేదా? ప్రజల కోసం గెలవలేదు నువ్వు? ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి నాదే అంటున్నావు కదా, నాకు అంత పోతుందన్న కదా, మరి ఈరోజు నీకు డోర్ ఎక్కడ పోయింది? ఎందుకు మాట్లాడలేకపోతున్నావు? ఈ విషయమే కాదు, ప్రతి ఒక్కటి లేడీస్ మీద జరిగిన ఎక్కడ కూడా ఏ విషయంలో కూడా ఇలా అన్యాయం జరుగుతుంది. లేడీస్కి ఈరోజు దిశా చట్టం పెడితే జగనన్న భయం లేకుండా తిరిగారు లేడీస్, ఆడపిల్లలు, కాలేజీ పిల్లలు ఎవరైనా ఈరోజు బయటికి పోవాలంటే భయం వేస్తుంది. అంటే ఎక్కడ ఏం జరుగుతుందని కూడా తెలియట్లేదు. అలాంటి రాజ్యం వెళ్తున్నారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం. ఇదంటే కూడా కట్టుబెట్టి ఉండాలి. ఎవరు ఊరుకోరు, ఎవరు భయపడరు. ఎందుకంటే ఎవరు సొమ్ము వాళ్ళు తింటున్నాము, ఎవరు గుడ్డాలు కట్టుకుంటున్నాము. మిమ్మల్ని చూసి భయపడాల్సిన అవసరం మాకు అస్సలు లేదు. ఎందుకంటే సమాజం ఇది, అందరికి హక్కు ఉంది ఇక్కడ మాట్లాడటానికి, అందరు బతకడానికి చేర్చి ఉంది. అంతేగాని మీ ఇష్టం ఆ రాజ్యంగా చేస్తే మాత్రము ఎవరు ఇక్కడ ఊరుకోము. అదొక్కటి గుర్తుపెట్టుకొని చంద్రబాబు నాయుడు కావచ్చు, కూటమి కావచ్చు, ఎవరు పోగలను కావచ్చు, ఎవరైనా కావచ్చు, మంచి చేయండి ప్రజలకి మీ చేతనైతే. ఇప్పుడు చెప్పిన హామీని నెరవేర్చండి. అంతేగాని ఇట్లా పిచ్చి పిచ్చి శాస్త్రాలు చేస్తే మాత్రము ఇంతవరకు బాగుండదు, ఖండిస్తున్నాము. మళ్ళీ కూడా ఇంకోసారి కూడా ఇలాంటి రిపేర్ జరగకుండా చూసుకోండి.